ఓం గురుభ్యో నమః. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేనేమన్నా నేర్చుకున్నాను అంటే మరుసటి రోజే నేను రికార్డ్ చేసి పెడతాను. ఎందువలన అంటే నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి అని ఒక మంచి ఉద్దేశం తప్ప ఏమీ రాదు. ఎందరో మహానుభావులు ఉన్నారు, చాలా చక్కగా చెప్తుంటారు. ఆ తత్వాన్ని తెలుసుకోవడం తప్ప మనకేమీ లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు. ఎందుకు అంటే ఆ సామెత పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఏ క్షణం ఈ జీవి ఎలా ఉంటుందో తెలియదు, ఏ క్షణం బయటికి వెళ్తున్నప్పుడు ఈ ప్రాణం పోతుందో తెలియదు. నేను నేర్చుకున్నది నాలోనే ఉండిపోయింది అనుకోండి, ఈ ప్రాణం టక్కన పోయినప్పుడు నాతోనే అంతమైపోతుంది. అదే 10 మందికి ఎప్పుడు పంచబడుతుందో, ఎవరో ఒకళ్ళ ద్వారా ఈ మోటివేషన్ వీడియోలన్నా, ఎవరో ఒక్కళ్ళన్నా ఈ యొక్క 100 మందిలో ఏ ఒక్క చెప్పినప్పుడున్నా ఎవరికి వాళ్ళు ఆ భగవంతుని తెలుసుకుంటారని తప్ప ఇంకే ఉద్దేశము లేదండి. నాకు ఆ తత్వాన్ని తెలుసుకొని భగవంతుడి యొక్క దరి చేరుతాము అని చెప్పేసి ఆ తెలియలేకే మనసు ఎంతో బాధపడుతుంది. భగవంతుడిని ఎప్పుడు తెలుసుకుంటున్నామో మనకు వచ్చిన కష్టాలు ఆ భగవంతుని పడిన కష్టాల కంటే ఎంతో చాలా 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 చిన్నది అంటాం. ఎందుకంటే రామావతారం ఎత్తి 14 సంవత్సరాల వనవాసంలో ఎంత శిక్ష అనుభవించాడు. కృష్ణావతారం పుట్టినప్పటి నుంచి తను చనిపోయే వరకు తనకి ఎప్పుడన్నా సుఖపడ్డా ఒక్కసారి ఆలోచిస్తే, భగవంతుడు మానవ జన్మ ఎత్తి కూడా అంత బాధలు పడ్డాడు. మనము ఆయన పడిన బాధల్లో మనం పడుతుంది ఆవగింజందంతా కూడా లేదు. నాకు వచ్చిన కష్టమే అని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటాం. ఒక కష్టాన్ని 10 మందికి నువ్వు పంచుతున్నావు. ఇంట్లో కానీ ఇల్లు కొనుక్కున్నా, ఆస్తిపాస్తులు కొనుక్కున్నా అవి మాత్రం చెప్పట్లేదు. అలాగ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. కష్టాన్ని చెప్తారు నా దగ్గరకు వచ్చి, కానీ సుఖాన్ని వచ్చేలోడికి 20 సంవత్సరాలు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఆస్తి కొన్నామని కూడా సంఘటన చెప్పట్లేదు. ఎందుకు అంటే మనం ఏడుస్తాము అని. అంటే అక్కడ ఏంటి అంటే అర్థం ఏంటంటే, కష్టాన్ని 10 మందికి నువ్వు పంచుతున్నావు, ఆ సుఖాన్ని పండించడం. నీ కష్టాన్ని పంచుకున్నప్పుడు మేము ఆ సుఖాన్ని కూడా ఆనందపడతాం కదా, అంతే కదా. మనుషుల స్వభావం ఒక్కొక్క రీతిగా ఉంటుందండి. అందువల్ల ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే శరీరమే శాశ్వతం కాదు. అసత్ అయినది ఈ లోకంలో ప్రతీదీ అసత్యంగానే ఉంటుంది. అది మనం తెలుసుకొని అవగాహన చేసుకొని వెళ్ళాలి. జయ గురుదేవ్.